Once again, yes, once again, I would like to say Happy New Year to you. మరొకసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. Do you want to be happy in the new year? నూతన సంవత్సరంలో సంతోషంగా ఉండాలని అనుకున్నారా? If so, please be happy. ఒకవేళ మీకు సంతోషంగా ఉండాలి అనుకుంటే నిజంగా దేవుని ఆనందించండి, సంతోషంగా. Okay, now we are in the new year. Is it right or not? కాబట్టి మరి ఈరోజు ఈ సమయంలో మనం నూతన సంవత్సరంలో ఉన్నాం, అవునా కదా? ఎస్. Yes. Already 5 days are going to pass. ఇప్పటికే 5 రోజులు గడిచిపోతున్నాయి. 4 రోజులు. How many days in the year? Do you know? నిజంగా ఒక సంవత్సరంలో ఎన్ని దినాలు ఉన్నాయో తెలుసా? 365. So generally, yes, how many? 365. Yes, 365 days we have in the year. Okay? 365 రోజులు మనకు ఒక సంవత్సరంలో ఉన్నాయి. So, do you have any plan and purpose to attack the days which are coming in our life? కాబట్టి మరి మన జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలను ధైర్యముగా ఎదుర్కోవడానికి మీకేమన్నా ఐడియాలు ఉన్నాయా? ఏమైనా ప్లాన్లు ఉన్నాయా? Okay, do you have any plan and purpose? మీకేమైనా ఆలోచనలు ఉన్నాయా? Many people are easily and simply go through all these days. చాలా మంది ఈ రోజులను, ఈ యొక్క సమయాలను చాలా తేలిగ్గా వారి జీవితాలను గడుపుతూ ఉంటారు. 365 days are blessing to us by the God. నిజంగా దేవుని నుంచి మాత్రమే 365 రోజులు కూడా మనకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాం. Tomorrow or day after tomorrow, we are not getting simply as our own. నిజంగా మనకై మనం సొంతంగా రేపటి దినము, ఎల్లుండు రాబోతున్నటువంటి దినము మనం స్వంతంగా మనం కలిగి ఉండట్లేదు. We can't take that one. ఆ యొక్క దినములను మనం తీసుకోలేదు. Only this is the gift of God to experience in these days. నిజంగా ఈ యొక్క రోజులను మనము అనుభవిస్తూ బ్రతుకుతూ జీవిస్తున్నామంటే నిజంగా అది దేవుడి యొక్క బహుమానం అని మనం గుర్తించాలి. So, my dear brothers and sisters, కాబట్టి నా ప్రియ సహోదరులారా, so I would like to tell you one thing about the coming days. రాబోయేటువంటి దినాల గురించి మీకు ఒక విషయం తెలియజేయాలని ఆశపడుతున్నాను. Actually, we don't know how every day will be. మనకు తెలియదు వాస్తవంగా ప్రతిరోజు ఎలా ఉంటుందో. Tomorrow is Sunday. రేపటి దినాన ఆదివారం. Next Sunday, what is going to happen in our lives? Do you know? మీకు తెలుసా మరొక ఆదివారం వచ్చేసరికి మన జీవితాల్లో ఏమేమి జరుగుతాయో? Do you know? ఎవరికైనా తెలుసా? No, we don't know. మనకి ఎవరికి తెలియదు. Really now, without any preparation, we are ready to enter into these coming days of 360 in the year of 2025. నిజంగా రాబోతున్నటువంటి 365 రోజులకు మనం ఎటువంటి సిద్ధపాటు కూడా కలిగి లేకుండా వాటిని మనం ఎదుర్కోబోతున్నాం. Actually, we do not know what happens in every day. సాధారణంగా మన జీవితాల్లో ప్రతిదినము ఏమి జరగబోతుంది అనేటువంటి ఆ భవిష్యత్ ప్రణాళిక, భవిష్యత్ క్రియ మనం తెలుసుకోలేదు. But blindly we are trying to enter or to experience these 360 days. నిజంగా మనము గుడ్డిగా ఈ యొక్క 365 రోజులలోకి మనం ప్రవేశిస్తా ఉన్నాం. Of course, we may think that we have some money. నిజంగా మన జీవితాల్లో మనం ఒకవేళ అనుకుని ఉండొచ్చేమో ఏమనంటే ఎలాగో నా దగ్గర కొంత డబ్బు ఉంది కదా, బ్రతకడానికి
ఏమి కుదురు ఉండకపోవచ్చు. Yes, we may have some property, కొంత ఆస్తి సంపాదించుకొని ఉన్నా కదా, we may have some gold, ఒక బంగారం ఉంది కదా, ఆ బంగారం చేతితో బంగారంతో బ్రతుకుచ్చు కదా. to adjust for our coming problems. రాబోతున్నటువంటి అవసరతలన్నీ కూడా తీరడానికి మా దగ్గర ఉన్న బంగారం సరిపోతుంది కదా, డబ్బులు సరిపోతాయి కదా, ఆస్తులు సరిపోతాయి కదా అనుకోవచ్చు. Really, if we think that నిజంగా ఒకవేళ మనం అలా ఆలోచిస్తే every one of us without a plan and purpose, we are going to experience those days. నిజంగా దేవుని యొక్క ప్రణాళిక లేదా మన జీవితంలో ఒక నిర్ణయాలు నిర్దేశాలు ఏమి లేకోకుండా భవిష్యత్తులో రాబోతున్నటువంటి ఈ సంవత్సర కాలం అంతా అన్ని దినముల్లోకి వెళ్ళడం అనేది చాలా కష్టతరమైనది. Yes, we are easily or simply walking through these days. నిజంగా మనం చాలా తేలికగా ఈ జీవితంలో మనం మన సమయాన్ని గడిపేస్తాము. Yes, we expect that I have my father, I have my mother, I have my husband, I have my wife. So they can help us in all our problems. నిజంగా మనం మన జీవితంలో అనుకుంటాం, నాకు నా కొడుకు ఉన్నాడు, నాకు నా కుమార్తె ఉంది, నాకు నా భార్య ఉంది, భర్త ఉన్నాడు, నా పిల్లలు ఉన్నారు, నా తల్లిదండ్రులు ఉన్నారు, నా తాతయ్య నాయనలు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు. వాళ్ళు మా జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళు నాకు అండగా ఉంటారని మనం అనుకుంటాం. Of course, you may have some expectations to be like this. నిజంగా మన జీవితాలు ఒకవేళ ఇటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయేమో, అండగా ఉంటారని. We have some plans. నిజంగా మనం కొన్ని ఆలోచనలు అనేవి I want to earn more money than 2024. నిజంగా 2024 సంవత్సరంలో అంటే పోయిన సంవత్సరంలో సంపాదించిన ధనం కంటే వచ్చే సంవత్సరంలో ఈ నూతన సంవత్సరంలో ఎక్కువగా అధికంగా ధనం సంపాదించాలి అనే ఆలోచన ఒకవేళ ఆలోచన. Yes, like that. I want to do a more hard work than 2024. నిజంగా మనం అనుకోవచ్చు ఏమనంటే ఇంతకు ముందు కంటే ఈ సంవత్సరం ఎక్కువగా కష్టపడాలి అని. I would like to marry my children. Yes, and I would like to marry my children ఓకే, like this and like that. ఈ సంవత్సరంలో మా పిల్లలకు ఇలా పెళ్లి చేయాలి, అలా సమకూర్చాలి అని మనం అనుకున్నట్టు బహుశా. I want to go somewhere in 2025. 25 సంవత్సరంలో 25 సంవత్సరంలో ఏదో ఒక ఊరు వెళ్ళాలి. Yes, I want to build a house. ఒక ఇల్లు కట్టాలని I want to buy a car. కారు బండ్లు ఏదో కొనాలని అనుకున్నప్పుడు Yes, that many we have desires in, నిజంగా మన జీవితాల్లో ఎన్నో ఆశలు కోరికలు అనుకుంటాం. and we are thinking one side only. మనం ఒకవైపు మాత్రమే మనం ఆలోచిస్తున్నాం. Really, నిజంగా whatever we listen, just that's only from one side only. మనము ఇప్పటి వరకు విన్నదంతా కూడా ఒకవైపే వింటాము. But in coming days, we have 360 days before us. But our plans are like that. But we are not expecting. We are not thinking about the problems or the diseases. Us. మన జీవితాల్లోని ఎదురయ్యేటువంటి సమస్యలు లేకపోతే వాటిని మనం ఒకవైపు నుంచి ఆలోచిస్తూ ఉంటాం, కానీ నిజంగా రాబోతున్నటువంటి దినాలు మరొక వైపు నుంచి కూడా వస్తాయి. మరొక వైపు మనం అనుకునే వాటికి వ్యతిరేకం కూడా బహుశా ఉంటాయేమో అనేటువంటివి మనం ఆలోచిస్తుంది. So another side, we are going to fight on every day. నిజంగా మరొక దినాన మరొక ప్రక్కన ఇప్పుడు రాబోతున్నటువంటి దినాల్లో ప్రతిరోజు కూడా మనం యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. So tomorrow is one of the day which is given by the God as a gift. రేపు అనేది దేవుడు ఇచ్చేటువంటి గొప్ప బహుమానం. But tomorrow we are not going to sleep, just we are not going to take a rest, or we are not going to do we are not going to not to do anything. We are not going to take rest. మనము రేపటి దినాన ఏ పని చేయకోకుండా కనీసం విశ్రాంతి కూడా తీసుకోకుండా ఉంటాం. Okay, is it right?
tomorrow is the day. Tomorrow everyone must do hard work to aid his family, to feed his family, to get something to his livelihood. ఒకవేళ రేపు అనే దినం ఉన్నది అని అంటే మనం పని చేయకుండా ఉండలేము. ఎందుకంటే కుటుంబాన్ని పోషించుకోవాలి. ఒక దినాన కరువు వచ్చినా సరే అన్నిటికీ సమకూర్చుకోవాలి, కొంత ధనాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేస్తాం. So you please think that we are going to attack unknown problems in our lives. మనము రాబోతున్నటువంటి రోజుల్లోనే మనకు తెలియని, మనకు పరిచయం లేని, మనం ఎప్పుడు అనుభవించని పరిస్థితులు మనం కొన్ని ఏమంటారు ఎదుర్కొనకపోవచ్చేమో. Yes, we are going to see unseen things in our lives. మన జీవితంలో ఎప్పుడు చూడనటువంటి కొన్ని విషయాలు రాబోతున్నటువంటి రోజుల్లో చూడబోతాం. Yes, there may be dangerous accidents. కొన్ని భయంకరమైన విపత్తులు, యాక్సిడెంట్ కావచ్చు. Yes, there may be dangerous deaths. కొన్ని భయంకరమైన మరణాలు కావచ్చు. Okay, that may be dangerous diseases. కొన్ని భయంకరమైన వ్యాధులు కావచ్చు. That may be dangerous floods. నిజంగా కొన్ని ఏమంటారు జల ప్రవాహాలలాగా లేకపోతే విపత్తులు కావచ్చు. Yes, many things which are going to happen, which you not see is going to happen. నిజంగా కొన్ని సంగతులు మనం ఎన్నటినీ చూడని మన రోజుల్లో జరగవచ్చు. So we are going to experience unexpected things in our lives. మన జీవితంలోని కొన్ని అనుకోని సందర్భాలు, అనుకోని పరిస్థితులు మనం భవిష్యత్తులో చూడవచ్చు. That means tomorrow, in coming days, we are going to attack many problems, many diseases, many accidents, many unseen things, many unexpected problems we are going to face. అంటే భవిష్యత్తులో రాబోతున్నటువంటి దినాల్లోని కొన్ని భయంకరమైన పరిస్థితులు కూడా మనం ఎదుర్కొనవచ్చేమో. So we can't expect what's going to happen tomorrow in your family. కాబట్టి మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన కుటుంబానికి రేపటి దినాన్ని ఏం జరుగుతుందో కూడా మనం ఊహించలేము. So you can't see whatever is going to happen in your life. నిజంగా మనం భవిష్యత్తును చూడలేదు, జరగబోయే వాటిని మనం చూడలేదు. So if all these things, if we remind that ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే it is a terrible thing, it is a fearful thing in our lives. అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి మన జీవితంలో. Yes, the coming days or the future is not an enjoyable days in our lives. నిజంగా భవిష్యత్తులో రాబోతున్నటువంటి దినాలు హాయిగా, సంతోషంగా, సుఖంగా ఉండే రోజులు కాకపోవచ్చేమో భవిష్యత్తులో. So really or actually we don't know what's going to happen in all our lives. నిజంగా మనకు తెలియదు మన జీవితాల్లో అసలు ఏం జరుగుతుందనేది. So we are walking through all these days without plan and purpose. నిజంగా ఒక నిర్ణయం, ఒక నిర్దేశం లేకుండా మన జీవితంలో గుడ్డిగా నడుస్తా ఉన్నాం. Yes, we don't know what we are going to lose in the coming days. అవును, మన జీవితాల్లో రాబోతున్నటువంటి దినాల్లో ఏమి పోగొట్టుకుంటామో కూడా మనకు తెలియదు. Yes, we don't know what terrible or fearful things are going to happen in our lives. నిజంగా ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో వస్తాయో మనకు తెలియదు. Yes, అవును, but who knows all these things? కానీ మనకు తెలియదు కదా, అది ఎవరికి తెలుసున్నాడు? Anybody knows in the world all these things? ఈ ప్రపంచంలో ఎవరికైనా తెలుసా రాబోయేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి, రాబోతున్న రోజులు ఎలా ఉంటాయి, ఆ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విషయం? Does the Prime Minister knows all these things? నిజంగా మన యొక్క దేశ ప్రధానికి తెలుసా? Yes, does the scientist know all these ఏ things? శాస్త్రవేత్తకైనా తెలుసా? No one knows about the ఎవరికి తెలుసు future. రాబోయేటువంటి భవిష్యత్తు గురించి? దేవునికి తెలుసు. Yes, but who knows that? ఎవరికి తెలుసు? God is one. దేవుడే. Yes, God is one. He is the creator of this world. సర్వ సృష్టికి కర్త అయినటువంటి He knows only all these things. ఆ దేవునికి మాత్రమే తెలుసు. So where you have to go to do all these things, you know. ఇవన్నీ వాళ్ళు తెలియాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? If you go to shop and ask him what's going to happen on next Sunday, నువ్వు ఏదైనా కొట్లోకి లేదా ఏదైనా షాప్లోకి వెళ్ళి రేపు దినాన్ని ఏం జరుగుతుందయ్యా చెప్పాను అంటే, so if you go to a politician and ask him what's going to happen on next ఒకవేళ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి రేపు దినాన్ని ఏం జరుగుతుందో చెప్పాను అంటే, if
rich man, if you have a rich man, if you want to ask him and బాగా ధనవంతుడి దగ్గరికి నువ్వు వెళ్ళి రేపు ఏం జరుగుతుందో చెప్పారంటే చెప్పాలి. can he tell that? ఆయన చెప్పగలరా? No. లేదు. Whatever person he may be, అతను ఎటువంటి మనిషి అయినా కావచ్చు, whether he may be a rich man, అతను ధనవంతుడు కావచ్చు, whether he may be a prime minister, ఆయన ప్రధాని కావచ్చు, whether he may be a playwright, whether he may be a beautiful person or a rich person, అతను ఒక కళాకారుడు కావచ్చు, అందమైనటువంటి వ్యక్తి కావచ్చు, ధనవంతుడు కావచ్చు, అన్నీ ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, బాగా చదువుకున్న వ్యక్తి కావచ్చు. he doesn't know what is going to happen tomorrow. ఆయనకు తెలియదు భవిష్యత్తులో ఏం జరగబోతుందని. And the word of God says like this. మరి దేవుడు వాక్యం ఎలా సెలవిస్తుంది? As the book of Ephesians, chapter ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం the verse 15, 15వ వచనంలో ఈ మాట. just like this. దినములు చెడ్డవి కనుక Yes, the days are bad. మీరు సమయమును పోనీ యొక్క సద్వినియోగం చేసుకోవచ్చు. What is the word says to us? నిజంగా దేవుడు వాక్యం అంతా ఏం The మాట్లాడుతుంది? coming days are so bad. నిజంగా రాబోయే దినాలు చాలా చెడ్డవి. There is no one day is going to be a happiest day to us. మన జీవితాల్లో భవిష్యత్తులో ఒక్క రోజు కూడా సంతోషంగా ఉంటది అని మనం నిర్ధారించలేము. Some people say that Monday is a good day. నిజంగా కొంతమంది చెప్తారు సోమవారం మంచి రోజు. To whom the day is good? ఏ మనిషికి ఆ రోజు మంచిది? Someone dies in an accident. సోమవారం రోజునే ఇంకొక వ్యక్తి యాక్సిడెంట్ అయి చనిపోవచ్చు. Someone dies in a disease. మరి ఇంకొక ఆయన వ్యాధితో బాధపడి చనిపోవచ్చు. Someone goes to hospital to dialysis his kidneys. కొంతమందికి వాళ్ళ కిడ్నీలు శుభ్రం చేసుకోవడానికి హాస్పిటల్ పోవచ్చు. But this is only the day for you which is good to enter into your new house. ఈ రోజు బయట ఉన్న వాళ్ళకి అందరికీ చెడ్డ రోజు, కానీ నీకు ఒక్కడికే మంచి రోజు, నీ ఇల్లు ఓపెనింగ్ చేసుకోవడానికి. So that's not so right. కాబట్టి That's not so correct which is said by some person. కాబట్టి వాళ్ళు చెప్పేవి కూడా సరైనవి కావు. So therefore we have to remind that కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి the అంటే coming days are not in our hands. రాబోయే దినాలని మన చేతిలో లేవు. The time which is coming is not in our hands. మనకు రాబోయే దినాలు మన చేతిలో లేవు. So ourselves we can't attack that day. We can't attack that day. కాబట్టి రాబోయే దినాల్లో మనం ఏమంటారు వాటిని ఎదుర్కోలేము. So if we want to gain those days, we must have the Lord. మనం ఆ దినాన్ని ఎదుర్కోవాలంటే, ఆ దినాల్లో గెలవాలి అంటే, ఆ సమస్యలు గెలవాలంటే మనకు కావాల్సింది దేవుడు. So we must be with the Lord. మనం దేవుడితో ఉండాలి. And we must have take some decisions. మనము కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. The book of Job says like this. యోబు గ్రంథం ఇలా మాట్లాడుతాం. Yes, chapter 8 and verse 5. 5వ అధ్యాయం 5వ వచనంలో ఇలా మాట్లాడుతాం. Yes, we can see that. ఇక్కడ మాట్లాడుతాం. Yes. Problems come to man. సమస్యలు లేని మనిషి జీవితంలోకి వస్తాయి. Without problem there is no person. సమస్యలు లేని మనిషి అంటూ భూమి మీద లేడు. Yes, man born only to fight these problems. మనిషి పుట్టిందే శ్రమను అనుభవించడానికి, ఎదుర్కోవడానికి. Okay? శ్రమను అనుభవించడానికి. So that ఇక్కడ ఏం రాస్తుందో చూద్దాం ఒకసారి. yes. శ్రమ ధూళిలో నుండి 5వ అధ్యాయం 8:5 or 5. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలలు. Yes. నిప్పురవ్వలు పైకి ఎగిరినట్లు, నిప్పురవ్వలపై ఎగిరినట్లు నరుడు శ్రమ అనుభవించడానికి పుడుతున్నారు. Yes, the pain is not coming from somewhere. నొప్పి అనేది, శ్రమ అనేది, బాధ అనేది ఎక్కడి నుంచో రావట్లేదు, గాలి నుంచో. Yes, why you born, you know? మనం ఎందుకు పుట్టామో తెలుసా? To experience the pain. ఆ శ్రమ అనుభవించడానికే. Yes, to experience labor. కష్టాన్ని అనుభవించడానికే. So Father, దానికి what the Bible says under the sentence. అయితే మరి దేవుడి వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. దీని కింద అయితే నేను దేవుని ఆశ్రయించుదును, Yeah. దేవునికి నా వ్యాజ్యములు అప్పగించు. So what we have to do? We must come to the feet of the God. మనము దేవుని యొక్క పాదాల దగ్గరికి రావాలి. We must we must submit ourselves to the God. మనము మనలను ఆయనకు సమర్పించుకోవాలి. Yes. ఇక్కడ ఒక మాటలో చూడండి,
లెక్కలేనని అద్భుత కార్యములు ఆయన చేయవాడు. So the Lord, if you submit yourselves to the Lord will take care of your ఒకవేళ life. నిన్ను నీవు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోగలిగితే నీ జీవితాన్ని అంతా కూడా దేవుడు చూసుకుంటాడు. Okay, thank you. God bless you. ఓకే, అందరికీ వందనాలు. దేవుడు ఆమేన్. Thank you.